జై భవాని. ఈరోజు మాకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళ పీఠకంలో పూజకైతే మమ్మల్ని ఆహ్వానించారండి. పూజ అయితే చాలా చక్కగా జరిగింది. చూడండి మీరు కూడా ఎంత చక్కగా సింపుల్‌గా చేసుకున్నారో. అమ్మవారి పీఠకం అలాగే అయ్యప్ప స్వామివారి పీఠకం కూడా పక్కపక్కనే పెట్టుకున్నారండి. 2 దీక్షలు కూడా వాళ్ళు వేసుకున్నారు. ఇలా చక్కగా అలంకరణ అయితే చేసుకున్నారు. రూమ్‌లో ఎన్నో పీఠకాలైతే పెట్టుకున్నారు స్వాములంతా కూడా. పూజ అయితే చాలా జరిగింది. అమ్మవారికి అలాగే స్వామివారికి, అయ్యప్ప స్వామివారికి కూడా ఇద్దరికీ కూడా చక్కగా ఇలా సింపుల్‌గా పడినైతే ఎలిగించుకున్నారు. అలాగే గుమ్మడికాయతో అమ్మవారికి త్రిశూలం రూపం వేసి దాంట్లో హారతి అయితే ఇచ్చారండి. గుమ్మడికాయ హారతి చాలా అనిపించింది. హారతి కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఆ త్రిశూలంలో నుంచి ఆ అమ్మవారి కర్పూర హారతి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. చాలా చక్కగా అనిపించింది. ఆ షార్ట్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా మీ అందరితో. నేనిది చూడడం ఫస్ట్ టైం అండి. ఎలా చేస్తారా అనుకున్నాను. ఈసారి నేను కూడా ఖచ్చితంగా అలా చేయాలని అయితే అనుకుంటున్నా. ఎన్నో వీడియోస్‌లో కూడా చూశాను. ఈసారి డెఫినెట్‌గా నేను కూడా అమ్మవారికి అలా